హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి కలుపు తీస్తున్న ఫామ్లోని బయటికి వెళ్ళే దారి ఉంది కదా, ఆ దారిలో చాలా గడ్డి పడ్డది. ఇది ఒక్క గడ్డి పోస కనబడ్డా కూడా నాకు మనశ్శాంతి ఉండదండి. ఎందుకంటే అది తీసేయాలంతే, నీట్గా కనబడాలి. నా ఇంటి వాతావరణంలో చుట్టుపక్కల ఎక్కడ గడ్డి ఉన్నా చెత్త ఉన్నా నాకు మనసులో పట్టదు, అది తీసేసేదాకా. అందుకనే ఇవాళ గడ్డి తీస్తున్నా. మధ్యలో ఉంది, ఇటు సైడ్లకి చెట్ల మధ్యలో తీసేసిన. ఇప్పుడు ఇక్కడ తీస్తున్నా, ఇక్కడ గేటు వరకు. ఇది నిన్న పల్లికాయ తీసిన కదా, ఆ చెత్త రోజంతా మా లాగలకి వేస్తున్నా. ఇక్కడ వరకు తీయాలి. ఇది నేను కలుపు తీయడం నేను తీయలేదు చూడండి, వీడియో తీయలేదు. అది ఇదంతా తీసేసిన. కొంచెం ఉంది. మన ఫామ్లో ఇల్లు ఉంది కదా, ఆ రూమ్ ముందు ఉంది ఇది. మమ్మీ ఏం చేస్తున్నావు ఇవాళ ఎండలో అని మా పాప వచ్చి నేను కూడా కలుపు తీస్తా, నువ్వు అదంతా ఎత్తిపోయి అని అన్నది. నేను గడ్డి అంతా ఎత్తిపోద్దామని సరేగా కలువ అని చెప్పిన. ఇలా పిల్లలకి కూడా మనం పనులు అప్పుడప్పుడు నేర్పిస్తే వాళ్ళు కూడా అలవాటు పడతారు. కష్టం అనేది తెలియకుండా కొంచెం అలవాటు అవుతారు. చిన్నప్పటి నుంచి అయినా మా పిల్లల్ని నేను బావి దగ్గరికి తీసుకెళ్ళేది, పత్తి ఏరేది, వాళ్ళు చిన్నగా కలుపు కలిసేది. వాళ్ళకి పని అంటే అంత కష్టమేం కాదు, పని చెప్పగానే చేస్తారు మా పిల్లలు. ఇదివరకు చెట్లకి ఎరువు వేసినాం కదా, మా చిన్న పాప, ఈ పాప. ఇప్పుడు మొన్న పల్లి చేను తీసినప్పుడు పల్లికాయ తెంపింది, ఇవాళ కలుపు తీస్తుంది. నేను ఇక గడ్డి తీసి మా లాగలకి వేద్దామని వెళ్తున్నా. గడ్డి అంతా తీసి లాగలకి వేస్తా. ఇంకా మొక్కజొన్న కర్రలు కూడా ఉన్నాయి, ఆ కంకులు కూడా అయినాయి. అవి ఒకరోజు తీయాలి. ఈ కంకులు కూడా బాగానే వచ్చినాయి. ఇది 3వసారి ఈ మొక్కజొన్న గింజలు వేయడం. చూసారా పల్లి చెత్త ఎంత ఉందో. అలా లాగళ్ళు మంచిగా తింటున్నాయి. ఈ గడ్డి కూడా తినేస్తాయి ఇక మంచిగా, వాటికి పండుగ అన్నట్టు ఈ పచ్చి గడ్డి. నేను ఫామ్లోకి వచ్చినప్పుడు మా శివుడు అరుస్తూ ఉంటుంది, పచ్చిగడ్డి ఉన్నది కావచ్చు, వేస్తుంది కావచ్చు అని అరుస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని కూరగాయలు ఉన్నాయి, తెంపేద్దాం. ఎందుకంటే కోతులు వస్తున్నాయి. ఈ కోతి ఒకటి బీరకాయ తెంపేసుకొని తిన్నది. మా తెల్ల కుక్క ఉంటే మొరిగేది, కానీ అది చనిపోయింది కాబట్టి మా ఎర్ర కుక్క పప్పి అసలు మొరుగుతలేదు. ఒక 4 వెళ్ళినాయి. ఒక చిన్న బీరకాయ కూడా ఉంటే తెంపేసిన, దాన్ని కూడా ఇంకొక 2 రోజులు అయితే పెద్దగా అవుతుంది. అందుకనే ఎందుకులే ఇందులోనే కలిపేసి వండేస్తే అయిపోతుందని ఈ చిన్న బీరకాయ కూడా తెంపేసిన. అక్కడ చూడండి తీగ తెంపేసింది కోతి, అక్కడ ఉండే బీరకాయ. చిన్న చెట్టు కానీ బాగా కాస్తుంది బీర చెట్టు కూడా. ఒక కాకరకాయ పడ్డదండి, అది కూడా తెంపేస్తున్నా. ఇంకా కొన్ని బెండకాయలు కూడా వచ్చేసినాయి, మళ్ళీ బెండకాయలు కూడా తెంపేద్దాం. ఈ కాకర చెట్టు కింద పారుతుందని చెట్టుకి వేసిన. ఈ చెట్లన్నీ కాకర చెట్లన్నీ అవే మొలుస్తున్నాయి. కొన్ని మిరపకాయలు, ఒక 5-6 మిరపకాయలు వెళ్ళినాయి. ఇవి పొట్టి మిరపకాయలు, కారం బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది జాల మిరపకాయలు, ఇవి కారం తక్కువ ఉంటాయి కొంచెం. చిన్న చెట్టే కానీ ఎంత బాగా కాస్తుంది చూడండి. చూసారా ఎంత బాగున్నాయో పచ్చిమిరపకాయలు. కొన్ని బెండకాయలు కూడా తెంపేద్దాం. ఒక 1/2 కిలో వెళ్తాయి కావచ్చు బెండకాయలు. బెండకాయలు అయితే బాగా వస్తున్నాయండి మా ఫామ్లో, అవే హైలైట్. ఇప్పుడు ఉన్న సీజన్లో మాత్రం బెండకాయలే ఫుల్.
మాకు పెద్ద పెద్ద పెరిగినాయి చెట్లు, బలం బాగుంది వాటి కింద. ఒక సొరకాయ కూడా తెంపినా, కానీ అది వీడియో తీయలేదు. చూడండి ఎంత పెద్ద పెరిగిందో బెండ చెట్టు. పచ్చిమిర్చి అయితే చెట్లు బాగా వస్తున్నాయి ఈసారి. పోయినసారి అంత బాగా రాలేదు, అంత ముడత పట్టినట్టు ఉండేది, కానీ ఈసారి మంచిగా వస్తున్నాయి. ఇంకా గోరుచిక్కుడు చెట్లు కూడా పెట్టినా కదా, అవి కూడా బాగానే ఉన్నాయి, పూతకు వస్తుంది ఇప్పుడే. టమాటా చెట్టు కూడా పూతకు వస్తుంది. నిన్న పల్లి చేను తీసిన కదా, ఒక చెట్టు ఇక్కడే మర్చిపోయినా. ఇవండి కూరగాయలు. రోజు మా ఫామ్లోనే మాకు కూరగాయలు కాస్తాయి, మేము బయట కొనుక్కోము. ఏవైనా ఎప్పుడైనా ఎక్కువ కూరగాయలు కాస్తే అవి మార్కెట్లో ఇచ్చేసి మేము మళ్ళీ వేరే కూరగాయలు, లేని కూరగాయలు తెచ్చుకుంటాం. ఎక్కువ శాతం అయితే నేను కూరగాయలు కొనను, ఇంట్లో పండినవే. మన ఇంట్లోనే మన చేతుల మీదుగా ఇలా పండిస్తూ కూరగాయలు, ఇలా మనం ఆర్గానిక్గా పండిస్తూ ఆరోగ్యంగా తింటే ఆ కిక్కే వేరు కదా. ఇదండి సొరకాయ. మా ఫామ్ చూడండి ఎంత బాగుందో. ఓకేనా, వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి వీడియోలో కలుద్దాం. ఇంతవరకు సెలవా మరి. ధన్యవాదములు.